వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, దివంగతులైన తన సోదరి చీటీ సకలమ్మ పార్థివ దేహానికి నివాళులు అర్పించిన కేసీఆర్. సకలమ్మ కుటుంబ సభ్యులను ఓదార్చిన కేసీఆర్. రుణమాఫీ విషయంలో ప్రజల ఒత్తిడికి తలొగ్గి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ వాస్తవాలు అంగీకరించాలని మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. రుణమాఫీ అందరికీ జరగలేదని కొన్ని నెలలుగా మా పార్టీ నాయకులు కేటీఆర్, హరీష్ రావుతో పాటు మేమందరం కూడా వస్తున్నాం. ప్రజలు సైతం గోఖోలు పెడుతున్నారు, కానీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ మాపై ప్రతిదాడికి పూనుకొని అందరినీ దబాయిస్తూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో పాటు అందరు మంత్రులు అబద్ధాలతో ప్రజలు నమ్మించారని అన్నారు. అయితే గత సంవత్సర కాలంగా అందరం చెబుతున్నట్లే మంత్రి వాస్తవాన్ని ఇప్పటికైనా అంగీకరించారు. కాబట్టి అబద్ధాలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న వారికి బుద్ధి చెప్పాలంటే మంత్రి దామోదర్ రాజనరసింహ రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలని ఆయన డిమాండ్ చేశారు. నియోజకవర్గ సీనియర్ నాయకులతో కలిసి ఆందోళనలో ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ఫస్ట్ సంతకం వాటి మీద అని చెప్పి, కానీ ఏది కూడా కాలేదు. ఒక బస్సు తప్పించి, ఉచిత బస్సు తప్పించి ఏది ఇవ్వలేదు. మేము పార్లమెంట్ ఎలక్షన్ ముందు చెప్పినాం, ఇయ్యలేరు, మీరు ప్రజలను వంచిర్రు, మోసం చేసిర్రు అని చెప్పి మేము చెప్పినాం. మా కేటీఆర్ గారు, మా హరీష్ రావు గారు చాలా ప్రెస్ మీట్లలో ప్రభుత్వం మోసం చేసింది, ప్రజలను 6 గ్యారంటీల పేరుతో మోసం చేసింది, హామీలు డిసెంబర్ 9 నుంచి అమలు చేస్తామని చెప్పి అమలు చేయలేదని చెప్పి చెప్తూ వచ్చింది. కానీ ప్రజలు కూడా చాలామంది అడిగారు. కానీ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా దబాయించారు. రుణమాఫీ మొత్తం అయిపోయింది, రైతు బంధు అందరికీ ఇచ్చినాం, ఇంకా ఏది పెండింగ్లో లేదు, మేము ఇవ్వాల్సి అన్నీ ఇచ్చేసినామని చెప్పి ప్రకటించుకున్నారు. మరి ఆరోగ్య శాఖ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు నిన్న ఎందుకు ఒప్పుకున్నట్టు అట్లా? ఇంకా 50% మందికి రుణమాఫీ చేయాల్సిన ఉంది, మేము చేయలేకపోయినాం సగం మందికి అని దామోదర్ రాజనరసింహ గారు ఒప్పుకున్నారు. అటు ఒప్పుకున్నారంటే మీ ప్రభుత్వం అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యమంత్రి గారు బట్టి, ఉప ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రులు అందరూ కూడా అబద్ధాలు ఆడి ప్రజల్ని తప్పుదో పట్టించి, ప్రతిపక్షాలను తప్పుదో పట్టించి, చివరికి అసెంబ్లీ కూడా తప్పుదో పట్టించి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లలో ఓట్లు వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంతటి అబద్ధాలు ఈ ప్రభుత్వంలో నిజంగా దామోదర్ రాజనరసింహ గారు, మీరు నిన్నటి మాట మీద కట్టుబడి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ అబద్ధాల ప్రభుత్వం నుంచి మీరు బయటికి రండి, ఈ అబద్ధాల ప్రభుత్వానికి రాజీనామా చేయండి. ప్రజలందరూ కూడా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. రుణమాఫీ అయితే లేదు, కేసీఆర్ కిట్టు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పెన్షన్ సరిగ్గా వస్తలేదు, రైతు బంధు రైతు బంధు ఇవ్వలేదు, కరెంటు సరిగ్గా లేదు, ఇంకా నీకు సీఎంఆర్ఎఫ్లో ఇంకా ఏ పథకం కేసీఆర్ గారి హయాంలో ఉన్నాయో అవన్నీ అమలు కాక చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.
మీ మాట వాళ్ళకు నిజమే మేము చేయలేకపోయిన వాళ్ళకు ఒక భరోసాగా ఉంటుంది. దయచేసి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు ఈ అబద్ధాల ప్రభుత్వంలో కొనసాగడం ఎందుకు? మీరు కూడా వచ్చేయండి, ప్రజల్లోకి వచ్చి మేము కూడా ప్రజలకు ఉన్న ఈ ప్రభుత్వాన్ని నిలదీయండి. ఎందుకంటే మీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగారు, ఈ గ్యారంటీల మీద బాండ్ పేపర్ చూపెట్టారు. ఇగో ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, సోనియా గాంధీ ఇచ్చిన బాండ్ పేపర్, మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన బాండ్ పేపర్, వీటన్నిటిని కూడా మీరు December 9 నాడు అమలు చేస్తామని చెప్పి పాపం మీ కార్యకర్తలు ప్రతి ఇంటింటికి తిరిగి మీకు ఓట్లు వేయించారు. కానీ కార్యకర్తల నమ్మకాన్ని కూడా వమ్ము చేశారు. అటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వంలో మీరు కొనసాగడం అవసరమా? రాజీనామా చేయాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ, అందరి మంత్రులు కూడా, ఎందుకంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మాతో కలిసి రావాలి, ప్రతిపక్షంతో కలిసి రావాలి. అందరూ కూడా దబాయించి బుకాయించి అన్ని చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పడం అనేది కార్యకర్తలు వంచడం, ప్రజల్ని వంచడం, వారిని వారుగానే వంచడంగా ఇది అనిపిస్తుంది. కనుక మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖలపై సీఎం రేవంత్ శుక్రవారం సమీక్ష చేపట్టారు. ఐటీసీ కాకతీయ హోటల్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం రేవంత్ భేటీ అయ్యారు. PAYM కింద 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ఖట్టర్ను సీఎం కోరారు. మెట్రో 2వ దశ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర జాయింట్ వెంచర్గా చేపట్టాలని చర్చించారు. ఈ మీటింగ్కి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి, ఎంపీ ఈటెల హాజరయ్యారు. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జయభవాని బంగారు షాప్ మార్వాడి యజమాని 5 కోట్ల పైగా స్థానికులు బంగారాన్ని తాకట్టు పెట్టారు అని సమాచారం. అర్ధరాత్రి నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన యజమాని మరియు కుటుంబ సభ్యులు లబోదిబోం అంటున్న బాధితులు. ఈ మధ్య కొత్తగా హార్డ్వేర్ షాప్ కూడా పెట్టి అందరినీ నమ్మించిన వైనం. మొదట గుట్టలో వచ్చి పెట్టిన జయభవన్ కిరాణం షాప్ ఓపెన్ ఉండడంతో అక్కడికి చేరుకుంటున్న బాధితులు గుంటూరులో నిషేధిత సిగరెట్స్ గంజాయి ధ్వంసం చేసిన కస్టమ్ కమిషనర్. అక్రమంగా విదేశీ నాణ్యత నకిలీ సిగరెట్లు అమ్మినా కొనిన నేరం, వీటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన అధికారులు. ఇంకోటి ఇవ్వండి సార్. చిన్న బాక్స్ కొన్ని తీసుకొని బాక్స్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ వారు ఈ January 25 వరకు దేశవ్యాప్తంగా డ్రగ్ డిస్పోజల్ ఫోర్ట్ నైట్ అని కండక్ట్ చేయడం జరుగుతోంది. దీంట్లో భాగంగా ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే డ్రగ్స్ ను సీజ్ చేశామో, సిగరెట్స్ కానివ్వండి లేదా గాంజా లాంటి మత్తు పదార్థాలను ఏవైతే మనం సీజ్ చేశామో వాటన్నిటిని కూడా డిస్పోజ్ చేస్తున్నాము. ఈరోజు సెంట్రల్ GST గుంటూరు వాళ్ళు దాదాపు 2.5 కోట్ల వర్త్ విలువైన సిగరెట్స్ ని, అదేవిధంగా కస్టమ్స్ విజయవాడ వారు దాదాపు 6.5 కోట్ల విలువైన సిగరెట్స్ ని సీజ్ చేసిన వాటిని మన జిందాల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ ఏదైతే ఉందో గుంటూరులో
దాంట్లో ఇన్సినరేట్ చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటుగా దాదాపు 3 కోట్ల రూపాయల విలువైన 2,000 కేజీల పైన గాంజాయిని ఈరోజు ఇక్కడ డిస్పోజ్ చేయడం అనేది జరుగుతోంది. మన రాష్ట్రంలో ఈ భారీగా ఫేక్ సిగరెట్లు, అదేవిధంగా ఇల్లీగల్ గా ఇంపోర్ట్ అయిన సిగరెట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మా డిపార్ట్మెంట్ దృష్టి సారించింది. మా అధికారులందరూ కూడా గత కొంతకాలంగా వాటి మీద తీవ్రంగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నిన్న సిగరెట్స్ సంబంధించి 2 స్మగ్లింగ్ యాక్టివిటీస్ లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళని అరెస్ట్ చేసి వైజాగ్ లో ఉన్న న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నది ఏంటంటే, ఎవరైతే ఈ ఇల్లీగల్ సిగరెట్స్ చట్టపరమైన ఎటువంటి నాణ్యత లేని, లోగోలు లేని, ప్రమాణాలు పాటించని సిగరెట్స్ ఇంపోర్టెడ్ అయినా లేదా డొమెస్టిక్ అయినా కానీ అవన్నీ అమ్మటము, కొనటము, నిల్వ చేయటము, వాటిని ట్రేడ్ చేయటం, ఇవన్నీ కూడా చట్టరీత్యా నేరం. వాటికి ఎవరైతే పాల్పడతారో వారందరికీ కూడా శిక్షలు తప్పనిసరిగా ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని అటువంటి సిగరెట్స్ ని ప్రోత్సహించకూడదని ప్రజలను, అదేవిధంగా వ్యాపారులందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. నమ్మి మోసపోయినం మళ్ళీ 20 ఏండ్ల దాకా రేవంత్ రెడ్డి గెలవడు. జనగామ జిల్లా దేవరూపుల మండలం సింగరాజ్పల్లి గ్రామానికి వచ్చిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో తమ గోస వెళ్లబుచ్చుకుంటున్న పెన్షన్దారులు. ఊరంతా బాగు చేస్తుంది. ఎందుకు ఆశపడ్డారా? మా పాప 200 ఉన్న దాన్ని కేసీఆర్ 2,000 చేసి ఏ రాష్ట్రంలో ఇచ్చిందా? పెళ్లి చేసినా కులం బంగారం వచ్చిందా? రైతు బంధు వచ్చిందా? కరీంనగర్ జిల్లా అల్గునూరులో ప్రత్యేకమైన అఘోరి. ఇటీవల వార్తలోకి ఎక్కిన అఘోరి కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం అల్గునూరులో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా ఆమె అల్గనూరులో పెట్రోల్ పంప్లో కారును ఆపగా యువకులు ఆమెతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపారు. విషయం తెలుసుకున్న విలేకరులు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను మహాకుంభమేళ నుండి వస్తున్నానని, ఫిబ్రవరి 3న వేమ్లవాడలో ఉన్న మసీదును కూల్చేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సనాతన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు కోల్పోయినా లెక్క చేయనని చెప్తుంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు హిందూ ధర్మాన్ని కాపాడడంలో ముందుంటానని, ఆడపిల్లల విషయంలో అన్యాయం జరిగినా తాను ముందుంటానని తెలిపారు. ఎందుకనేదే నా ప్రశ్న. అదే ఇప్పుడు వేములవాడలో ఉంది కదా దర్గా, అది ఎందుకు వచ్చింది మీకు పర్టికులర్ తెలుసా? వేములవాడలో దర్గా ఉంది, అది పర్టికులర్ ఎందుకు వచ్చిందని మీకు తెలుసా? ఒకడు చనిపోయిన దాని గురించి నేను మాట్లాడను. ఇప్పుడు ఒక మనిషి చనిపోతే ఒక గోరి కడతారు, ఆ గోరి లోపల ఉండాల్సిన అవసరం ఏంది? పవిత్ర పుణ్యక్షేత్రము ఎలా అయితే మనం కాశీ అనుకుంటామో, శ్రీకాళహస్తి, రాజరాజేశ్వరాన్ని మనం తెలంగాణలో అలా అనుకుంటాం. ఆ దరిద్రం మనకు అవసరమా? అదే ఇంతమంది హిందువులు ఉన్నారు కదా, ఎవ్వరు పోరాడలేదు. తండ్రి నువ్వు అన్నది మంచిగుంది, ఇంతమంది హిందువులు ఉన్నారుగా ఎందుకు ప్రశ్నిస్తలేరంటే, నీకు నీ తల్లి, తండ్రి, నీ ఉద్యోగం, నీకు భార్య, పిల్లలు ఇవన్నీ ఉన్నాయి పట్టింపులు. నాకేమీ లేదు, నాకు సర్వస్వం నా దైవం. అదే ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది ఒకటేసారి అనుకుంటే కాదా? దిల్ రాజ్ ను తీసుకువెళ్లిన ఐటీ అధికారులు. దిల్ రాజ్ ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దిల్ రాజ్ ఇంటి నుండి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. ప్రస్తుతం దిల్ రాజ్ ను సాగా సొసైటీలోని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ కార్యాలయానికి తీసుకువెళ్లిన అధికారులు. ఎస్వీసీ కార్యాలయంలో కొనసాగుతున్న ఐటీ సోదాలు. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల బడ్జెట్
ఇటు అధికారులు సీజ్ చేసిన ఐటీ అధికారులు తెలుస్తుంది. మనం ఒకసారి ఒకటి తర్వాత వాళ్ళ ఎట్లాగో మాట్లాడరు ఎందుకు అన్న పోనీ బ్యాగ్ తీసుకోరా నాన్న దావోస్ పర్యటన దిగ్విజయంగా ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఘనస్వాగతం పలికిన అధికారులు, నాయకులు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో సావిత్రిబాయి జ్యోతిబాపులే విగ్రహ ఆవిష్కరణ చేసి అంగడి బజార్లో చేనేత విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడవల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు శ్రీలత, రామ్మోహన్ రావు, కృష్ణహరి, హరి అశోక్ కుమార్, మానాల కిషన్, లక్ష్మీనారాయణ, అశోక్ బాలశంకర్ తదితరులు పాల్గొన్నారు. అన్న విషయం ఉండండి మేడం రండి అయ్యో కొంచెం వెనక జరుగురమ్మా తల్లి. అన్న ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి.
जोहार महात्मा ज्योतिराव फुले गारी की जोहार 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 महात्मा फुले ज्योतिराव फुले गारी की जोहार 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 चదువుల తల్లి సావిత్రిబాయి ఫులే की जोहार 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 చదువుల తల్లి సావిత్రిబాయి ఫులే की जोहार जोहार కొనసాగిద్దాం మహాత్మా జ్యోతిరావు ఫులే గారి ఆశయాలను కొనసాగిద్దాం పార్క్ అయితే నిరంతరం జనం వస్తారు కాబట్టి అక్కడే మరి పూలే గారి విగ్రహం పెడితే బాగుంటుందని వారు ఒక నిర్ణయం తీసుకొని వారు మాకు ఇక్కడే బాగుంటుంది అన్నప్పుడు అందరం కూడా మరి అన్ని గ్రూపులు మనందరికీ తెలుసు బీసీలలో 3-4 గ్రూపులు రాష్ట్ర స్థాయి వాళ్ళు ఇక్కడ ఉన్నా అందరం కలిసికట్టుగా ఉండి మరొకటే అన్నారు కోఆర్డినేషన్ బాగా చేసుకోండి, కాంట్రవర్సీ ఉండకూడదు, అందరి కొరకు ఇది అన్నప్పుడు అందరికి అదే మాట చెప్పాము. అందరూ సహకరించారు. అన్ని గ్రూపుల వాళ్ళు కూడా ఐక్యమత్యంగా కలిసి మరి పనిచేద్దామని నిర్ణయం తీసుకొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి నిధులు ఏదైతే ఉందో విగ్రహాలకు స్వయంగా ఎమ్మెల్యే గారు వారి సొంత డబ్బులు ఇచ్చి పొగడడం చాలా ఎంత పొగినా తక్కువే. మేమైతే డిసైడ్ అయినాం. ప్రస్తుతం అయితే ప్రజల అవసరాలు తీర్చే నాయకుడికి రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది అనేది ఓపెన్గా చెప్తా ఉన్నాము. సార్ ఇక్కడ సార్ నా ఫోన్ ఈ ఫోన్ ఎవరు ఎంత తీసుకో. కామన్ సెన్స్ ఉందా లేదా అంటూ కరీంనగర్ మహిళా కలెక్టరేట్ మీద నోరు పారేసుకున్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మండల కేంద్రంలోని కార్మెల్ కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు రోడ్డు దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్, హెల్మెట్ ధరించేలా చూడాలని అన్నారు. సైబర్ క్రైమ్ పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనవసరమైనటువంటి లింకులను ఓపెన్ చేయవద్దని సూచించారు. గుర్తు తెలియని నెంబర్ల నుండి ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయొద్దు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ లిచేబెత్, పాఠశాల యాజమాన్యం, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Drugs, but you can create awareness to your elders, to your neighbors, because all high school students and you know what is what. So I want you to carry the message and educate others. When we are giving this kind of awareness, it does not mean that you are using you are driving vehicles. So you may think that I am not driving vehicle. Why sir is telling all these instructions? Yes or no? Because you have your neighbors or your father must be driving two-wheeler. So what he has to follow when he is driving two-wheeler? Your father must be driving tractor, auto, Tata Ace, otherwise some car for his
livelihood or for his own use or for his own convenience. Nowadays, everybody is purchasing vehicles. రితుశ్రీ నేను 10th స్టాండర్డ్లో చదువుతున్నాను. ఇక్కడ మనకి మహేందర్ రెడ్డి సార్ వచ్చి మనకి అవేర్నెస్ ఇచ్చారు కదా రోడ్ ప్రోగ్రామ్ మీద. మన పేరెంట్స్కి చెప్పాలి ఆల్వేస్ వేర్ హెల్మెట్ అని, ఎప్పుడు హెల్మెట్ వేసుకొని రావాలి. అండ్ రోడ్స్ క్రాస్ చేసేటప్పుడు జీబ్రా క్రాసింగ్ మీద క్రాస్ చేయాలి. ఇంకా ఒకటే బండి మీద 4-5 వెళ్ళకూడదు. మన నెంబర్ ఉండాలి బండి మీద. ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు. హెల్మెట్ సీట్ బెల్ట్ వేసుకొని వెళ్ళాలి. సో మేక్ ద రూల్, డోంట్ బ్రేక్ ద రూల్. I pledge to create responsible road user. I will always follow traffic rules and regulations. I will, by driving a two-wheeler, I will avoid speeding and reckless driving. At all times, I will respect pedestrians. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.